ప్రకాశం జిల్లా దొనకొండలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కిషోరి వికాసం 2026 కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ సభ్యులు కన్వర్జెన్సీ సమావేశం శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ వి వసంతనాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బాలబాలికల సాధికారత, మానసిక అభివృద్ధి మరియు శక్తివంతం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం నాగమణి పాల్గొని కిషోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమాలకు సంబంధించిన 12 అంశాలపై క్షేత్రస్థాయిలో అమలు విధానాలను వివిధ శాఖల అధికారులతో చర్చించారు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అన్ని గ్రామ సచివాలయాల్లో కిషోరి బాలికలకు సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఐడెంటిటీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలికలకు సంబంధించిన సఖీ గ్రూప్కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, బాలురకు సంబంధించిన యువ గ్రూప్కు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. బాలబాలికల తల్లిదండ్రులకు కూడా విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో పనిచేసే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నా పేరు నాగమణి అండి. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఒంగోలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మనకు ముఖ్యంగా కిషోర వికాసం అనేది మే 1వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా వేసవి సెలవుల కార్యక్రమం అని అంటారు. అంటే ఇప్పుడు సెలవులు ఇచ్చినారు కాబట్టి కిషోర బాలికలు ఇంట్లో సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ మైండ్ అటు ఇటు పోకుండా మంచిగా వాళ్ళ చైల్డ్ మ్యారేజెస్ గురించి, చదువు గురించి, తర్వాత జీవన నైపుణ్యాల గురించి, తర్వాత వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్గా ఎట్లా ఎదగాల, ఆర్థిక సమస్య నుంచి ఏ విధంగా వాళ్ళు పొదుపును ఎట్లా నేర్చుకోవాలా, ఇట్లాంటి విషయాల మీద, చాలా విషయాల మీద కూడా ఈ కార్యక్రమం సాగుతుంటుంది. అయితే ఎక్కడెక్కడ ప్రతి గ్రామంలో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో, సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాలు చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు మండల లెవెల్లో ఒకసారి మండలం టీం అందరికీ కూడా మనం చెప్పేసుకొని అప్పుడు ఆ మండల టీం వాళ్ళు కూడా గ్రామ స్థాయి లెవెల్లో కూడా వెళ్ళి వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో కూడా ఒక కమిటీలను ఏర్పాటు చేసుకొని, మండల లెవెల్ కమిటీలు కూడా గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినా, తర్వాత బడికి పోకుండా పిల్లలు చైల్డ్ లేబర్గా ఉన్నాడా, అటువంటి వాళ్ళనందరినీ కూడా మరి చేర్పించడానికి, వాళ్ళ చైల్డ్ మ్యారేజెస్ గురించి వాళ్ళకందరికీ అవగాహన కల్పించి ఎస్హెచ్జి గ్రూపుల ఐక్య సంఘాల వాళ్ళందరి దగ్గర కూడా చెప్పడము, తర్వాత స్కూళ్ళల్లో, ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా మొదలవుతుంది. స్కూల్ తెరిచిన వెంటనే స్కూళ్ళల్లో కూడా మేము చెప్పడానికి సిద్ధమవుతున్నాము. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ కిషోర బాలికలకు అవగాహన కల్పించడము, వాళ్ళలో వాళ్ళకి ఇది మాకు తెలియదు, ఇది మాకు కాదు అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకొని ఎక్కడ కూడా వాళ్ళంతకు వాళ్ళు సెల్ఫ్గా మాకు చైల్డ్ మ్యారేజ్ వద్దు అని 18 సంవత్సరాలు మేము పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల దగ్గర ఎందుకు చేసుకుంటే ఏమవుతుందని అంటే కూడా వాళ్ళ అవగాహనతో తల్లిదండ్రులకు నచ్చజెప్పుకొని వాళ్ళంతకు వాళ్ళు ఏ విధంగా ఎదగాలని మా ఆకాంక్ష. ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడానికి మా సిడిపిఓస్, సూపర్వైజర్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా మేము అందరి కోఆర్డినేషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇదంతా కూడా మా జేసీ మేడం గారు మా కోఆర్డినేషన్తో ఈ సక్సెస్ని అందరూ కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం.